సంవత్సరంన్నరకి ఎన్నికలు వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఇందిరాగాంధీ దిక్కుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ సమస్యతో బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్‌తో యుద్ధం చేసి గెలిపించిందనే దాంతోని ఇందిరమ్మను 374 సీట్లతోని గౌరవించారు ఆ రోజు భారతదేశ ప్రజలు. అంత ప్రభంజనంలో కూడా ఇందిరా కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది తెలంగాణ. ఔట్ ఆఫ్ 14 సీట్స్‌లో 10 సీట్లు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంటే ఒక చారిత్రక ప్రపంచవ్యాప్త పోరాటం జరిగినా కూడా ఏ నాయకుడు లేకుండా విద్యార్థులు, యువకులు 4 నెలలు ఆ ఉద్యమాన్ని నడిపించారు. చెన్నారెడ్డి వచ్చినాక 2 నెలలే జరిగింది ఉద్యమం. అయినా కూడా ఒక నాయకత్వం లేకున్నా కూడా ఒక్క పిలుపిస్తే చాలు, ఒక్క పిలుపుతోని వేలాది మంది హైదరాబాద్ వీధుల్లోకి వచ్చారు. వరంగల్కు, కరీంనగర్, చేర్యాల ఎక్కడ పడితే అక్కడ. సో అటువంటి ఒక మహోజ్వల పోరాటం జరిగిన గడ్డ ఇది. 10 మందిని గెలిపించుకున్నా తెలంగాణ రాలేదు. అంత పోరాటాలు జరిగినా తెలంగాణ రాలేదు. ఈ సందర్భంలో ఎప్పుడు కూడా ఆకాంక్ష అనేది ఆగిపోలే. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, ఎంతోమంది, వెల్చాల జగపతిరావు లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. 96లో మాకందరికీ ఊపిరినిచ్చింది ఎప్పుడు అంటే అంతకంటే ముందే టీఎల్ఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని విద్యార్థి ఉద్యమాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినాయి తెలంగాణ కోసం. బట్ 96లో ఒక చారిత్రక సంఘటన, అది మొదటి కారణం మలిదశ ఉద్యమానికి. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండి ఎర్రకోట మీద ఆగస్టు 15 ప్రసంగంలో ఒక కొత్త రాష్ట్రం పేరును ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రాన్ని ఉత్తరాంచల్ అన్నాడు ఆయన. ఈ ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పాడు. అది పెద్ద ఊపిరినిచ్చింది. ఒక కొత్త రాష్ట్రానికి మళ్ళీ ప్రయత్నం జరుగుతున్నది. మనం తెలంగాణ అడిగినప్పుడల్లా మీకు తెలంగాణ ఇస్తే ఇంకా 14 రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు. పివి నరసింహారావు గారిని కూడా 1992లో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేలందరూ పోయిళ్ళు. వెల్చాల జగపతిరావు గారి నాయకత్వాన, జానారెడ్డి గారి నాయకత్వాన పోతే అక్కడ కూడా ఒక్క తెలంగాణ, నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణ ఇస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పివి నరసింహారావు గారు కూడా నో చెప్పారు. అటువంటి కాడ దేవగౌడ అన్న ఒక్క మాటతోని మొత్తం తెలంగాణ కదిలి కూర్చున్నది. అక్కడి నుంచి మళ్ళీ సంఘాలు పెట్టుకోవడం, మళ్ళీ ఉద్యమ ప్రయత్నాలు చేయడం మొదలైంది. కానీ తెలంగాణ మహాసభ అన్నది, తెలంగాణ జనసభ వచ్చింది, ఐక్యవేదిక వచ్చింది, 28 సంఘాలు వచ్చినాయి. వాటన్నిటితో కలిపి ఐక్యవేదిక ఏర్పడ్డది. బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది. గోదావరి జిల్లాలో పాదయాత్ర జరిగింది. బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలం అన్నది కాబట్టి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నది, ఇక తెలంగాణ వస్తుందని అనుకున్నాం.